జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మేము జర్నలిజంలో 15-16 ఏళ్లకెళ్ళి ఉన్నాను. ప్రతిసారి మేము అసెంబ్లీ సమావేశాలన్నా ఇంకోటన్నా ఏది జరుగుతున్నా కానీ ప్రతిపక్షాలు అప్పట్లో మామూలుగా అయితే ఈ వరి ధాన్యం మన వడగళ్ల వాన వచ్చినప్పుడు అవి పట్టుకొని వచ్చేవాళ్ళు, పంట కొంతమంది కందిళ్ళు పట్టుకొని వచ్చేవాళ్ళు, ఒక్కోసారి ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు పెట్రోల్ రేట్లు పెరిగినాయి అన్నప్పుడు, సైకిళ్ళు దొక్కుంటూ వచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అదంతా పోయింది. గత 10 ఏళ్ళ నాకు ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకు కనిపించడం లేదంటే కారణం ఏంటంటే ఇవాళ 110 రూపాయలు పెట్రోల్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రపంచంలో పెట్రోల్ ధర పెరిగింది కదా, మోడీ దుర్మార్గం చేస్తున్నాడు, ఈ పెట్రోల్ ధర తగ్గించాలి అన్నాడు. మరి పెరిగినప్పుడు అంతగా పెంచలేదు కదా అని 100 రూపీస్ స్టాండర్డైజ్ చేసేసారు. ఆల్మోస్ట్ 100 రూపీస్ వరకు వెళ్తుంది అని ఒకప్పుడు బెదిరించారు. ఎప్పుడో ఒకప్పుడు పెట్రోల్ 100 రూపాయలకు వెళ్తుంది అన్నారు. ఎప్పుడో ఎందుకు నాయనా ఇప్పుడే చేస్తామన్నారు, చేశారు. అయితే ఈ డబ్బుని ఏం చేస్తున్నాడు అంటే ఎక్కడ వాడాలో అక్కడ వాడుతున్నారు. ఎప్పుడైనా సరే సూపర్ పవర్ కావాలి అంటే 2 ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి స్టెబిలిటీ ఉండాలి, ఆహారపరమైనటువంటి స్టెబిలిటీ దేశంలో ఉండాలి. 3 ఎన్ని చెప్పినా సరే వెపన్స్, యుద్ధానికి సంసిద్ధంగా ఉండగలిగేటువంటి శక్తిగా ఉన్నప్పుడు మాత్రమే మన వైపు పోలరైజ్ అవుతారు. కాబట్టి ఇవాళ మనం ఎక్కువ డబ్బు మనం డిఫెన్స్ సేఫ్టీ కోసం, ఎందుకంటే మనం పెరుగుతూ ఉన్నప్పుడు చైనా వాడు వచ్చి పక్కన 5 లక్షల జనాభా కలిగే దేశం మీద కూడా పెద్ద పెత్తనం చేసేసి ఇబ్బంది క్రియేట్ చేయబోతున్నాడు. ఎప్పుడు కూడా మనం శక్తివంతంగానే ఉండాలి. అందులో ఇంకొకళ్ళని ఆక్యుపై చెయ్యం, కానీ ఇంకొకళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేట్టుగా చేయాల్సిందే, తప్పదు. అది రాజధర్మం. అది మనం చూస్తే మిగిలినటువంటి వాళ్ళు స్నేహపూరితంగా మాత్రమే ఉండాలి తప్ప మరొక రకంగా ఉండేటువంటి అవకాశం ఉంటే ఆ దేశానికి సేఫ్టీ కాదు. అమెరికాతో శత్రుత్వం పెట్టుకుంటే ఏమవుతుందో అమెరికా చూపిస్తున్నది. నేను అలాంటిది కోరుకోవటం లేదు, కానీ భారతదేశం కూడా చూపించగలదు అని అప్పుడప్పుడు చూపించాం, మనం చూపిస్తూ ఉంటాం. దీనికి వాళ్ళ కేంద్రము ఆర్థికంగా బాగా శక్తివంతంగా ఉన్నది. గతంలో ఆర్థికంగా ఇంత శక్తివంతంగా లేదు. అత్యవసరాలకు మనం బంగారం అమ్ముకున్నాం, రకరకాల విషయాలు తాకట్లు పెట్టుకుంటున్నాం. ఇవాళ కూడా ప్రభుత్వము అనవసరమైన విషయాల మీద డబ్బులు తీసేసుకుంటూ కొన్నిటిని ప్రైవేటైజ్ చేయడానికి ఆలోచిస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ అనవసరమైన చోట్ల మనం ఉండకూడదు, అవసరమైన చోట్ల మనం ఉండకూడదని దేశ పాలసీ. ఈ యొక్క దేశం ఇవాళ చేస్తున్నది. కాబట్టి ఈ సమస్య వచ్చింది మనకి. సూపర్ పవర్ కాబోతున్నప్పుడు ఇలాంటి లక్షణాలు తప్పదు. ఇలాంటి ట్రమ్మర్స్ కొద్దిగా ఉంటాయి. మీరు ఒకసారి ఆలోచించండి, గతంలో రైతుల సమస్య వచ్చి ఎర్రకోట మీద ఖలిస్తాన్ జెండాలు సైతం కూడా ఎగరవేసిన సంఘటన ఉంది. దాదాపుగా ఇప్పుడు కూడా అదే చేశారు రైతులందరూ కూడా. 6 నెలల పాటు ఉద్యమం చేస్తామని వచ్చి 6 నెలల ఉద్యమానికి సంబంధించినటువంటి సంభారాల్ని ఒక యుద్ధానికి వచ్చినట్టు ఢిల్లీ వైపు వచ్చారు. అవును, ఇవాళ మీకు పేపర్లో రోజు ఎక్కడ కనిపించడం లేదే, ఏమైపోయారు వాళ్ళంతా? కరెక్టే. ఎక్కడ జరుగుతున్నది? ఎందుకంటే రైతులు పంజాబ్లో మాత్రమే లేరు, మిగిలిన మహారాష్ట్రలో అద్భుతమైనటువంటి రైతులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉద్యమించటం లేదు. కారణం ఏంటంటే ఉద్యమించాల్సిన అవసరం రాలేదు వాళ్ళకి. వాళ్ళకు మంచి ధరలే వస్తున్నాయి, మంచి పంటలే పండుతున్నాయి. పంటని ఎక్కడ పండించుకోవాలో వాళ్ళందరూ కూడా ఈ రకరకాలైనటువంటి న్యూ సిస్టమ్స్ని వాడుకొని వాళ్ళంతా కూడా ప్రాస్పర్ అవుతున్నారు. సో కాబట్టి ఏదో ఒక రకంగా ఉద్యమించాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఉద్యమించిన ఆ ఉద్యమాన్ని వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. ఇదివరకు చాలా గొడవ చేశారు, రైతులు వచ్చేసారు ఇచ్చేసారని, వాళ్ళు చేయటం లేదు. అందువల్ల ఇవాళ ఉద్యమించడానికి జనాల్లో సమయం లేదు. అయితే ఉద్యుక్తులు అవుతున్నారు. దేనికంటే ఒక సూపర్ పవర్లో నివసించడానికి, దానికి సగినటువంటి కృషిని చేయటంలో ఇవాళ యంగ్స్టర్స్ అందరూ కూడా ఆ పనిలో ఉన్నారు. అందువల్ల ఇవాళ రోడ్డు మీద పెద్ద యాజిటేషన్ జరిగే పని లేదు. ఎందుకంటే దే ఆర్ అదర్వైజ్ బిజీ. దుర్భర దారిద్ర్యంతో పని వాటా లేకుండా ఉన్నప్పుడు, చదువుకోవడానికి అవకాశం లేనప్పుడు, ఉద్యోగానికి అవకాశం లేనప్పుడు, ఆర్థికంగా దుర్భరంగా ఉన్నప్పుడు వాళ్ళంతా రోడ్ల మీదకి వస్తారు. అవన్నీ బాగా ఉన్నప్పుడు రోడ్ల మీద కొంతమంది పూర్వం నుంచి అలాగ రోడ్ల మీద ఉన్నాం కాబట్టి రోడ్ల మీద ఉంటే జెండాలు చినిగిపోతాయని అప్పుడప్పుడు కర్రలు కట్టించుకొని రోడ్ల మీద తిరగాల్సిందే తప్ప వాళ్ళు ప్రగతి వైపు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి దట్స్ ఎ స్మాల్ పర్సంటేజ్. అందుకనే వాళ్ళ మోడీ గారు 370 అంటున్నారు. ఈ 370 బాగా అచ్చొచ్చింది. ఎందుకంటే రెండోసారి మనం 370 అన్నాము, 370 చేశాం. 370 ఆర్టికల్ రద్దప్పుడు ఇప్పుడు మనము 370 కావాలనేటువంటి ఒక కొత్త ఆలోచన. ఇది పొలిటికల్గా చాలా గొప్ప ఆలోచన. ఇది ఎలా అంటే మామూలుగా మనం గెలుస్తూ వచ్చాం. ఎప్పుడైనా సరే ఒక పార్టీ కొన్ని రోజుల తర్వాత బలహీనపడుతుంది, అంటే వృద్ధాప్యం వస్తుంది. కానీ దీనికి దినదిన ప్రవర్ధమానం అవుతున్నది. ఇవాళ 303, 330, 370 అంటే అపోజిషన్ చంపేస్తావా? అపోజిషన్ అంటే అపోజిషన్కి అక్కర్లేదు, కన్స్ట్రక్టివ్ వన్ ఇండివిజువల్ విల్ బి దేర్ విత్ ఇన్ ది పార్టీ ఆల్సో. కాబట్టి నిన్ను పూర్తిగా వ్యతిరేకించేటువంటిది అక్కర్లేదు. ఇవాళ
ఇవాళ నువ్వు దేశ ప్రగతిలో పాల్గొనేటువంటి సభ్యుల సంఖ్య కనుక అత్యధికంగా దేశంలో ఉంటే ప్రోగ్రెస్కు వెళ్తుంది. డెమోక్రసీలో అపోజిషన్ ఉండాలనే నియమమేం లేదు, ఉండవాలి. డెమోక్రసీలో ఉండాల్సింది అపోజిషన్ పార్టీ కాదు, అవసరానికి వినిపించే స్వరం కావాలి. అది వితిన్ ది పార్టీ అయినా కావచ్చు, బయట ఉండేటువంటి పార్టీ అయినా కావచ్చు, ఇవేవి కాకపోతే సోషల్ మీడియా కావచ్చు. సామాన్య ప్రజలు చెప్పచ్చు, ఒక పండితుడు, ఒక నేషనలిస్ట్, ఒక గొప్ప వ్యక్తి, ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉండకపోవచ్చు, కానీ ఆయన చెప్తే ఆ మాట ప్రజలు వింటారు. ఇవాళ మనకు ఉద్యమాలన్నీ అలాగే వచ్చినాయి. చాలా వరకు ఉద్యమాలు రాజకీయవేత్తలు తీసుకురాలేదు, ఉద్యమాలు రాజకీయాల్లోకి తర్వాత వచ్చారు. వాళ్ళు ఒక కాల్ ఇచ్చారు. మన దేశము అలాంటి సంతులతోటి చేయబడుతున్నది. అధర్మం జరిగితే మాట్లాడేటువంటి వ్యక్తులు ఉండాలనే కోరుకుంటున్నాం మేము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని మార్పులు చేయాలి. మనకు పీఓకే సమస్య ఉన్నది. మనకి ఇంకా మన వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు 370 ఏదో చేస్తే రక్తం పారుతుంది, అక్కడి నుంచి రెడ్గా మారిపోతాయి, పొలాలకు పంటతో పండవని భయపడ్డారు. హాయిగా ఉన్నారు వాళ్ళు కాశ్మీర్లో, మేము కూడా చూసాము. కాశ్మీర్లో సుఖవంతంగా ఉన్నారు చాలా వరకు. కాబట్టి కాశ్మీర్లో సుఖవంతంగా ఉన్నప్పుడు కాశ్మీర్ ప్రజలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవాలి. కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది, కాశ్మీర్ ప్రజలు అందరూ సుఖంగా ఉంటారు రాబోయే 5 సంవత్సరాల్లో. కాశ్మీర్ ప్రాంతంలో నివసించే అందరూ ఉన్న కాశ్మీర్ కాకుండా కాశ్మీర్ దేశం చల్లగా ఉండుగాక. కాశ్మీర్ దేశం ఇక నుంచి చల్లగానే ఉంటుంది. కాశ్మీర్ దేశం చల్లగా ఉండాలి అంటే ఈ దేశంలో పార్లమెంటులో అంతమంది ఉండి అది 2/3 మెజారిటీ తోటి కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నుంచి దేశము ప్రగతి గురించి, పురోగతి గురించి ఆలోచించాలి, కానీ ఎన్నికల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉండక్కర్లేదు. ఎప్పుడు ఆలోచించాలంటే ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు భయంకరంగా ఆలోచించాల్సిందే, మార్పులు రావాల్సిందే. కానీ ఇవాళ నెల, 15 రోజులు, 20 రోజులు ఇంకొక చోట ఇంకొక రాష్ట్రంలో నిరంతరము ఎన్నికలే జరిగి ప్రధానమంత్రి గడిపోయి ప్రచారం చేసే పరిస్థితి ఉన్నంత వరకు దేశంలో ప్రగతి కుంటుపడుతుంది. ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు పని చేసుకోవాలి. అయితే ఇది హ్యాపజాట్గా చేయాల్సిన పని కాదు, డీటెయిల్డ్గా దాని మీద స్టడీ చేసి ఫుల్ మెజారిటీ తోటి అన్నిసార్లు ఒకే చోట ఎన్నికలు జరగాలి. తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు కూడా చిరాగ్గానే ఉంటుంది. మోడీ గారు వచ్చి వార్డు కౌన్సిలర్ కోసం ప్రచారం చేయాల్సిన పరిస్థితి వస్తే, అలాగే చీఫ్ మినిస్టర్ వెళ్ళి మున్సిపాలిటీ పర్మిషన్ చేయాల్సి వస్తే అదే దేశానికి మంచి. ఎందుకంటే వీ హ్యావ్ నో టైం టుడే. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా సూపర్ పవర్ కావాలనేటువంటి కాన్సన్ట్రేషన్తో ఎన్నికల గురించి ఆలోచించేటువంటి సమయం యూత్కి ఇవ్వక్కర్లేదు. యూత్ అంతా కూడా ఫుల్గా యూటిలైజేషన్, టోటల్ చేతి నిండా పని, యువకులకు చేతి నిండా పని, పెద్దవాళ్లకు మనసు నిండా ఆలోచనలే మన స్లోగన్. ఆ స్లోగన్ తోటి ఈసారి ఎన్నికల్లోకి వెళ్తున్నారు. అందుకనే ఈ ఎన్నికలు అందరికీ భిన్నంగా కనిపిస్తున్నాయి. ఏముంది ఎజెండా అంటే ఏం లేదు. ఈసారి ఎజెండా ఏం లేదు, ప్రత్యేకించిన ఎజెండా ఏదో ఉంటాయి మామూలుగా ఉండాల్సిన శాస్త్రోక్తంగా, వాళ్ళకి అవి ఇస్తాం వీళ్ళకి ఇవి ఇస్తామని. ఈసారి ఒకటే ఎజెండా, కంట్రీ సూపర్ పవర్గా చూడాలనేటువంటి అబ్దుల్ కలాం గారి ఆలోచన. నేను అభివృద్ధి చెందుతున్న దేశంలో కాదు, అభివృద్ధి చెందిన దేశంలో ఉండాలనేటువంటి పట్టుదల ఆయన కలలు కన్నాడు. 2020 అన్నాడు, 25 అవుతుందంటే ఒక 5 సంవత్సరాలు ఆలస్యంగా మనం కొంచెం రైళ్ళు లాగానే కాస్త ఆలస్యంగా అది చేరుకోబోతున్నాం అనే విషయము మోడీ గారు చెప్పటమో లేకపోతే రాజకీయవేత్తలు చెప్పటం లేదు, ప్రజలు అనుకుంటున్నారు, అట్లా యూత్ అనుకుంటున్నారు. అందుకని ఆయన వెనకాల ఉన్నారు. దేశంలో దానికోసం దక్షిణ భారతదేశం అవును, ఎందుకంటే ఈ ప్రగతికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఆలోచన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉండాలని కోరుకుంటుంది. ఏదైనా చైతన్యవంతమైన రాజకీయ పార్టీ అదే కోరుకుంటుంది. అందుకనే కాంప్రమైజేషన్ అంటున్నారు. అది కాంప్రమైజేషన్ కాదు, అది గ్రేటెస్ట్ విష్. ప్రగతిలో ప్రతి చోట కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో నుంచి ఆ రాజకీయ ప్రతినిధి ఒకళ్ళు ఉండాలి, కమలం గుర్తుతుడు అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. దుర్మార్గపు ఆలోచన కాదు, చేయవలసిన ఆలోచన చేస్తున్నారు. అదే ఆలోచన ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.